మా అక్కని చంపినాడు ఇడికి రావాలి, నేనే చంపుతాను చెప్పు. మా అక్కని చంపినట్టు నేనే ఇక్కడ నరుకుతాను చెప్పు, తీసుకురమ్మని చెప్పు. చెప్పడానికి ఏం లేదు సార్, చెప్పడానికి ఏం లేదు. మెంటల్ గా డిస్టర్బ్ అయినాం అంతే, చెప్పడానికి ఏం లేదు. న్యాయం చేస్తారా చేయండి అంతే. మీడియాలు మస్తు బ్లేమ్ చేస్తున్నారు, తండ్రి చంపినని తండ్రిని బ్లేమ్ చేస్తున్నారు మీరు. మీడియాలు మస్తు బ్లేమ్ చేస్తున్నారు, చెప్పడానికి ఏం లేదు. అంతే అయిపోయింది. న్యాయం కావాలంతే, వాళ్ళని తీసుకురండి అంతే. ఏం లేదు, మేము చిన్న చూపు చూస్తారు మమ్మల్ని, మీరు చిన్న చూపు చూస్తారు అంతే. మాకు న్యాయం కావాలంతే, చెప్పడానికి ఏం లేదు. అంతే అయిపోయింది. మేము మీడియా లేదు, ఇవ్వలేదు, చెప్పడానికి ఏం లేదు. శాస్త్రం చంపిన అబ్బాయి దొరికాడు, మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం ఒకటే, వాడిని చంపడం, ఎన్కౌంటర్ చేయడం, లేదంటే కాల్చి చంపేయడం, ఇంకేం లేదు. సీఎం గారు కూడా ఇదే కోరుతున్నాను. పై వారికి వెళ్ళామంటే కూడా వెళ్తాను, ఫైట్ చేస్తాను. ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను నేను కంపల్సరీ. అంటే ఇప్పుడు మైనర్ కదా, మైనర్ కాదు వాడు, మైనర్ అనేది తప్పు, మీ ఆలోచన తప్పు, అందరి తప్పు. వాడొక క్రిమినల్, పెద్ద మైండ్, వాడొక మేజర్. మైనర్ మాత్రం కాదు, 100% రాసిస్తా. ఒకసారి మీరు అలా పేరెంట్స్ కూడా అడగండి, పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వానికి సహాయం చేసినట్టు కనిపిస్తుంది నాకైతే. 5 రోజులు తిరగడం ఏంటండి నాకు అర్థమైంది. 5 రోజులు తిరిగాడు, 5 రోజులు పోలీసులకు తప్పుదారి పట్టించి 5 చుక్కలు. మాకైతే షాకింగ్ అది. పక్కోడు చేయడం ఏంది, ఇంతవరకు మేము నమ్మలేము. వాడేంది, వాడు చేయడం ఏంది. వీడు మాత్రం చిన్నోడు కాదు, పెద్దోడే, ఖచ్చితంగా పెద్దోడే. వాడిని ఎన్కౌంటర్ చేయండి, లేదంటే ఖచ్చితంగా లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న ఆమె చేసిన న్యాయం మాకు కూడా కావాలి. నా కడుపుమంట ఒకటే. అబ్బాయి తెలియడం అంటే నాకేం తెలియదు, మా బాబుకు పరిచయం. వాడు అంటే వీళ్ళు చిన్నపిల్లలు ఆడుతుంటే వాడొచ్చి ఆడుతున్నాడు. అమ్మ నాన్న నాకు పరిచయం లేదు, వాళ్ళ అమ్మ ఎవరో నాకు తెలియదు, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు. వాడు కిందనే కలుస్తుంటే మా బాబుతో ఆడుతుంటేనే చూసాను. చాలా అబద్ధం చెప్తున్నారు. న్యాయం కావాలి, కావాలి. పోలీసులు లంచం తిన్నారేమో, మేము లేనోళ్ళేమో, మరి ఉన్నోళ్ళు లంచం తిన్నారేమో మరి పోలీసులు. అందుకట్లా చెప్తున్నారు పోలీసులు. మాకైతే న్యాయం జరగాలి మేడం, కంపల్సరీ న్యాయం జరగాలి మాకు. అమ్మ డబ్బులైతే పోయినాయని చెప్పట్లేదు అమ్మ పోలీసులు. అదంతా లేదు, సంబంధం లేదు. మాకైతే న్యాయం జరగాలి. పోలీసులు ఎన్ని అన్నా కొట్టించుకోండి, మాకు న్యాయం జరగాలి మేడం. మాకైతే న్యాయం జరగాలి. మా శాస్త్రిని ఆత్మ శాంతించాలి మేడం. ఎట్లా చంపిండవు అంతే, వాడిని కూడా మేము అర్థం వరుస్తాము. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, జరగాలి, న్యాయం జరగాలి అంతే. కన్నం పెడతా మాకు పిల్లలు సార్ మాట్లాడగా న్యాయం కావాలి అంతే, ఆడ న్యాయం కావాలి అంతే. మేము చూసుకుంటాం. ప్రియాంక